జగన్మోహన్ రెడ్డి వార్నింగ్తో కేసినేని నానిలో దడ మొదలైందా? రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలవబోయే స్థానాలు ఇవే అంటూ కేసినేని నాని 2 రోజుల్లో 2 మాటలు మార్చడానికి కారణం కూడా అదేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి వార్నింగ్తో కేసినేని నానిలో దడ మొదలైందని, అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనేది 2 రోజుల్లో 2 సార్లు మాట మార్చారు కేసినేని నాని అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఒకసారేమో 54 స్థానాలకే పరిమితం కాబోతుంది టీడీపీ అంటూ చెప్పారు. ఇంకో ఆడియో లీక్ అయింది, దాంట్లో అయితే 40 స్థానాలే రాబోతున్నాయి టీడీపీకి అంటూ కూడా ఆ ఆడియో లీక్ చెప్తుంది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? ఆ వార్తలో వాస్తవం ఉన్నా లేకపోయినా 2 జ్యోతిష్యం లాంటివే కదండి, ఆయన ఊహ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఒక సొంత పార్టీని 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఉండి కొత్త పార్టీలోకి వెళ్ళినప్పుడు అది ఏ పార్టీ అయినా సరే కొంత ఆందోళన అయితే ఉంటుందండి లోపల. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, అందులోనూ ఎన్నికలకు ముందు తీసుకున్న భావోద్వేగమైన నిర్ణయం ఇది. తర్వాత కేసినేని నాని గారు మొదటి నుంచి రాజకీయ కుటుంబం కాదండి, అది ఆయన కూడా కాదు. వాళ్ళ తాతగారి టైం నుంచి కూడా వాళ్ళు బస్సుల వ్యాపారం, ఆటోమొబైల్కి సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం వాళ్ళు. కాబట్టి ఆయన తర్వాత కాలంలో నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరటం, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి విజయవాడ నుంచి లోక్సభ స్థానానికి సీట్ ఇవ్వటం, 2 సార్లు ఇవ్వటం, 2 సార్లు గెలవటం, ఈ 2 కూడా అభినందించదగ్గ విషయాలే. అయితే ఆయన ఎప్పుడు కూడా పెద్ద లోతుగా రాజకీయాల గురించి చర్చించడం కానీ లేకపోతే ఆలోచించడం కానీ, పెద్ద లోతైన రాజకీయ కుట్రల్లో ఇలాంటి అంశాల్లోకి వెళ్ళే మనిషి అయితే కాదు. ఆయన చాలా క్విక్గా నిర్ణయం తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మళ్ళీ వెంటనే మార్చుకునే తత్వం కూడా కేసినేని నాని గారికి ఉంది. ఆయనకి గతంలో కూడా అట్లాంటి నిర్ణయమే తీసుకున్నాడు ఆయన బలం ఏంటి అనేది కూడా అసలు నిజానికి ఆయనకు తెలీదు. ఆయనకంటూ వాళ్ళ తాతయ్య గారి టైం నుంచి కూడా విజయవాడలో ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉండటం వలన ఒక స్థాయి సోషల్గా కానీ వ్యాపార దీంట్లో కానీ ఒక రిప్యుటేషన్ అయితే ఉంది. అలాంటి వ్యక్తి అప్పట్లో చిరంజీవి గారు పిఆర్పి పెట్టిన టైంలో ఆయన 100 బస్సులు వేసుకుని విజయవాడ నుంచి ఇక్కడికి, తర్వాత 100 బస్సుల నిండా బస్సుకు ఒక 30 మందినో 40 మందినో ఎక్కించుకుని వాళ్ళకి బిర్యానీలు బీర్లు ఇచ్చి బోర్డులు ఖర్చు పెట్టుకుని పిఆర్పి పార్టీలో చేరటానికి ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత అడావుడి చేసేవాళ్ళు కూడా ఉంటారా అని మొత్తం ఆ రోజున సమైక్య ఆంధ్రప్రదేశ్ నివ్వెరపోయింది. ఎగ్జాక్ట్, నివ్వెరపోయింది. అందులోనూ అవతల చేరే వ్యక్తి ఎవరు కేసినేని నాని. కేసినేని నాని అంటే మరీ అడ్రస్ లేని మనిషి కాదు. కేసినేని ట్రావెల్స్తో అప్పటికే ఫేమస్. మీరు అన్నట్టు చాలా ఫేమస్. అసలు విజయవాడ హైదరాబాద్ మధ్య అయితే ఇంకా ఫేమస్. వాళ్ళు కేసినేని ట్రావెల్స్ అన్ని ముఖ్య పట్టణాలకి, మద్రాసు, బెంగళూరు లాంటి బయట స్టేట్లకు కూడా బస్సులు నడిపిన సంస్థ అది. చాలా అన్ని హిమాచల్ ప్రదేశ్లో కూడా తిరిగినాయి సార్. అయ్యుండొచ్చు, నాకు తెలియదు గతంలో. అయ్యుండొచ్చు. మీరు అన్నట్టు మీకు కొంత అవగాహన ఉంది కాబట్టి మీరు ఇంకా చెప్పగలరు, నాకన్నా కొత్త తరం కాబట్టి. మేము ఇంటర్మీడియట్లో చదువుతున్న రోజుల్లో 74లో కూడా మేము సిటీ బస్సులో ఎక్కినప్పుడు వాళ్ళ తాతగారు కేసినేని, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ పెద్ద ఆయన కద్దరు బట్టలు వేసుకుని తెల్ల ఫోటోలు ఉండేవి బస్సుల్లో. కొంతమంది ఇతర బస్సుల వాళ్ళు కూడా ఈయన ఫోటో కూడా పెట్టుకునేవాళ్ళు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆయనకి అంత పేరు ఉంది అక్కడ. ఎందుకంటే ఒక సెంటిమెంటు పెద్ద ఆయనని. అట్లాంటి కుటుంబంలో అంత ఆ రోజు ఖర్చు పెట్టుకొస్తే పిఆర్పి వాళ్ళు కూడా అదిరిపోయారు. అసలు మన పార్టీలోకి ఇంత పెద్ద ఆయన ఒక 100 లగ్జరీ బస్సులు వేసుకుని అందులో కనీసం 30-40 మంది చొప్పున, అంటే 100 × 30 అంటే ఎంత అవుద్దండి? కనీసం నేను 3,000 మంది అవుతారు. 3,000 మందిని ఎమ్మడబెట్టుకుని వాళ్ళకి అంత పోషించి తీసుకొచ్చి అంత గౌరవంగా తీసుకెళ్ళాడు అనేది నివ్వెరపోయారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత, నేను అప్పట్లో ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీలో ఉండేవాడిని అండి. నేను మా మెయిన్ రోడ్లోంచి వెళ్తుంటే కారు వేసుకుని అక్కడ ఒక బెంచ్ కారు ఆగి ఉంది. ఇది అవుట్ ఆఫ్ వే కాదు చెప్తాను. బెంచ్ కారు ఆగి ఉంటే ఎవరిదాన్ని మామూలుగా చూశాను నేను. చూస్తే ఈయన నాని గారు ఆ స్టేషనరీ షాప్ దగ్గర కొనుక్కుంటున్నాడు. కొంచెం ముందుకెళ్ళి నేను కారు ఆపి మళ్ళీ వెనక్కి వచ్చా.
అంటే నేను విజయవాడలో ఇంటర్ డిగ్రీ చదివా లైలాలో, రెండోదేమో జ్యోతిలోను ఉదయంలోను ఉద్యోగం కూడా చేశారు రిపోర్టర్గా. దాని మూలన నాకేంటంటే కొంత విజయవాడ అంటే అభిమానం, ప్రేమ ఉంది. నేను నన్ను నేనుగా పరిచయం చేసుకున్నాను. నేను జర్నలిస్ట్ అండి నానిగారు, ఇది ఫలానా అన్న తర్వాత ఆయన ఇంట్రెస్ట్గా నాకు చూసి మాట్లాడాడు. మీరేమనుకోకపోతే ఒక విషయం అడుగుతానన్నా. అడగండి అన్నాడు. మీరేంటండి పిఆర్పిలో చేరటం, అంత 100 బస్సులు వేసుకొచ్చి మీ స్థాయికి అట్లాంటి పార్టీలో కన్నా ఒక జాతీయ పార్టీలో చేరుంటే కాంగ్రెస్ లాంటి పార్టీలో మీకు ఉందాగా ఉండేది, మీ గౌరవంగా ఉంటుంది. అంతేగాని ఇట్లాంటి చిన్న పార్టీలో మీరు చేరటం అనేది ఎవరు కూడా అంతగా అభినందించలేకపోయారు అనేటప్పటికీ కొంచెం అనుమానంగా, అంటే కొద్దిగా అవును అన్నట్టుగా ఆమోదించినట్టుగానే తలూపాడు. సరే నేను ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడటం బాగుంది కాబట్టి సరే నమస్కారం పెట్టి వచ్చేసాను. నేను కలిసిన 10 రోజుల్లో ఆయన పిఆర్పి నుంచి కూడా బయటకు వచ్చేసాడు. ఎంత క్విక్గా జారాలని నిర్ణయం తీసుకున్నాడో చూసారా, ఎంత భావోద్వేగమైన నిర్ణయం. అది ఒక రకంగా రాజకీయంగా అటువంటి చాలా నష్టం కలిగిస్తాయండి. ఒక తప్పు రాజకీయంలో చేస్తే అది సరి అవ్వటానికి చాలా టైం పట్టవచ్చు, ఒకసారి సరి చేసుకోలేము కూడా. జీవితంలో జరిగే తప్పులు లాంటిదే అది కూడా రాజకీయంలో. అట్లా ఆ భావోద్వేగంగా ఆయన చేరినంతసేపు పట్టలేదు. చిరంజీవి గారు లాంటి వ్యక్తి దగ్గర ఆయన ఇమ్మలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గర ఇమ్మటం ఆయనకి బయట నుంచి చూసినప్పుడు దూరపు కొండలు నునుపు అనిపించవచ్చు, కానీ దగ్గరికి వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది అవి కూడా రాళ్లతో ఏర్పడిన గుట్టలే అని. అట్లాగే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఈయనకి ఆయన బలం ఆయనకి తెలీదు అనే అంశం మీద చెబుతున్నా. తర్వాత 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచాడు కదా, తర్వాత అనుకుని ఉండొచ్చు ఆయన బహుశా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నేను వ్యక్తిగతంగా గెలవగలుగుతాను, కానీ అన్నిసార్లు అంత గ్యారెంటీగా చెప్పలేమండి. అందులోనూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉంది, అది పెద్ద విషయం. అదే కనుక ఫస్ట్ టైం అయితే మొన్నటిసారి అయితే గెలిచేసేవాడినేమో, ఇప్పుడు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయన గురించి చెప్పినట్టు కన్నా కూడా ఇంకా ఎక్కువ చెబుతున్నారు ఆయన మీద. అట్లాంటప్పుడు ఆయన చాలా యోగ్యుడని ఎలా చెబుతాడు? ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ వర్గం ఆ వర్గం కాదు, అందరూ బాధపడుతున్నారు ఆయన పరిపాలనలో. ఆయన వేసే ట్యాక్సులు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, తర్వాత దాడులు, పోలీసులను ఉపయోగించడం కానీ. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూశాడు కదా, మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ పోలీసుల ప్రమేయంతో ఎలక్షన్స్ చేసుకుని యునానిమస్గా అన్ని సాట్ల తెప్పించుకోవటం, అది ప్రజాస్వామ్యంలో కోరుకోదగ్గ అంశమా? ఇప్పుడు ఆయన ఎంత ప్రజాస్వామ్యవాది? తర్వాత ఆ పార్టీ ఎట్లా ఏర్పాటైంది? అది ఏమన్నా స్వతంత్ర పోరాటం కోసం ఏర్పడిందా, లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, బీదలను రక్షించడానికి ఏర్పడిందా? ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ మీద అలిగి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది, అంతే కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన సొంత ప్రయోజనం కోసం పెట్టిన పార్టీయే తప్ప అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, విస్తృత ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ కాదని ఆయనకి తెలీదా? ఆయన అప్పటికే రాజకీయాల్లో ఉన్నాడు కదండి. తర్వాత ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన సొంత బంధువు. తర్వాత మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఫ్యామిలీ గురించి కేసినేని నాని గారికి తెలియని విషయం ఏం లేదు. ఆయన టైంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలుగుదేశంలో పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నట్టు నాకు గుర్తు. అంటే పార్లమెంట్లో ఒకే పార్టీ తరపున కూడా వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఎంత ప్రతిష్ట ఉందో, ఎంత విశ్వసనీయత ఉందో కూడా తెలుసు. ఇవాళ అలాంటి వ్యక్తిని కూడా ఆయన దూరంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అట్లాంటప్పుడు ఈయన్ని మాత్రం ఎంత దగ్గరికి తీస్తాడు? కొత్తలో చేరిన రోజు ఇస్తే ఇవ్వాలి, కానీ తర్వాత ఇంటర్వ్యూలే దొరకటం లేదని మినిస్టర్లే చెబుతున్నారు. ఆయన ఎవరు, కాపు రామచంద్రారెడ్డి గారు, నేను 2 టర్మ్స్ ఉన్నా కానీ నేను ఆయన ఎప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని, అయినా నేను పనిచేశాను, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. ఆయన నివాసం ఉన్న నియోజకవర్గం మంగళగిరి. ఆయన ఆర్కే రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయనకి అత్యంత కుటుంబ సన్నిహితుడు. కానీ నా నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేయకపోతే నేను ప్రజల ముందు పలసనైపోతాననే ఉద్దేశం మీద సొంత నిధులు కూడా ఖర్చు పెట్టుకున్నాను. అయినా కూడా నన్ను ఈ రకంగా చేశారు. ఫస్ట్ అది డ్రామా అనుకున్నారు అందరూ, కావాలని చేస్తున్నాడు ఒక వ్యూహం ప్రకారం అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా జనం నమ్మరండి, ఎందుకంటే గతంలో ఆయన ఏది చెప్పినా కూడా దానికి భిన్నంగా వ్యవహరించేవాడు. అందువల్ల ఆయన్ని ఎంత నిజం చెప్పినా కూడా అబద్ధమే అనుకుంటారు. విశ్వసనీయత పోయిన తర్వాత ఎవరికైనా అంతే, మీకైనా నాకైనా కూడా అంతే. అట్లా ఇప్పుడు వాళ్ళ అంటే సార్, అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ వల్ల భయపడే కేసినేని నాని
టీడీపీ గురించి, టీడీపీకి వచ్చేటువంటి స్థానాల గురించి ఇలా 2 సార్లు 2 మాటలు మార్చారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టమని వాళ్ళ సొంత పార్లమెంట్ సభ్యుల్ని, శాసనసభ్యుల్ని కూడా, మంత్రులను కూడా ఆయన అడుగుతున్నాడు కదండి. ఎంత తిడితే అంత గొప్ప అన్నట్టుగా. ఇప్పుడు అట్లాగే నువ్వు 55 ఎందుకు చెప్పావు తగ్గించమని అన్నప్పుడు 40 కూడా అని ఉంటాడు. ఇప్పుడు ఆయన మరి 55 అంటే చాలా ఎక్కువ, ఇంకా అంతరాకా చెబుతావా నువ్వు అని. మరి ఆయన ఫ్లోలో చెప్పేశాడు. ఆయన తెలుగుదేశం గెలవాలని ఆయన కోరుకోవట్లా, ఓడిపోవాలనే కోరుకుంటున్నాడు. కాకపోతే అంత డీప్గా ఆలోచించలేదు అని ఉంటాడు. దాంతో రెండోసారి చెప్పినప్పుడు సవరించుకుంటాడు. నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ఆయన సొంత దగ్గర వాళ్ళని కూడా ఆ రకంగా ట్రీట్ చేస్తున్నప్పుడు కేశినేని నాని గారిని కూడా రేపు రాబోయే రోజుల్లో అట్లాగే ఉంటుంది. అందులో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అసలు అది క్రాస్ రోడ్స్లో ఉంది. ఆ పార్టీ గెలుపు ఓటంలో ఎక్కువ ఓడిపోయే ఛాన్స్ ఉందనేది ఆయనకు కూడా అర్థమయ్యే కదా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఈ టైంలో కేశినేని నాని గారు అంటే చాలామంది అభిమానిస్తారు. అందులో వాళ్ళ పాపతో సహా వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఆ అమ్మాయికి ఇంకా 4-5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉంది. అట్లా అది ఎందుకు అంత ఎమోషనల్గా తీసుకున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఒకవేళ ఆయనే నిజంగా తెలియగల నిర్ణయం అనేది రేపు రాబోయే ఎలక్షన్లో తెలుస్తుంది. ఆయన పార్టీ అది గెలుస్తుందా లేదా, ప్రజలు చీకొడుతున్న టైంలో నేను వెళ్ళా అని ఆయనే బాధపడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఓకే, అది కాబట్టి వేచి చూడాలి కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం కృష్ణ గారు, వీక్షకులకు కూడా.